ఒక చిన్న దగ్గు, ఒక చిన్న జలుబు ఏదైతే ఇది ఉందో వీటిని పోగొట్టుకుందాము అని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇది వచ్చేసి ఖమ్మంలో జరిగింది. అమ్మాయి పేరు హేమశ్రీ. అమ్మాయికి 14 సంవత్సరాలు. బోనాల పండుగ ఉంది కదా అని ఇంట్లో వాళ్ళందరూ కూడా మాట్లాడి ఆ స్కూల్ యాజమాన్యంతో ఒప్పించి మరి ఆ పాపనైతే హాస్టల్ నుంచి అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక ఈ బోనాల పండుగ ఈ నేపథ్యంలోనే జరిగి కొంచెం జలుబు దగ్గు ఉండడంతో వెంటనే స్థానికంగా ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అందరికీ అలవాటు. సో ఆ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఈ అమ్మాయికి ఊపిరాడకైతే అక్కడికక్కడే చాలా విషమంగా మారడంతో అక్కడ తండ్రి వెంటనే స్పందించి ఒక ప్రభుత్వ హాస్పిటల్కి కాదు, ఫస్ట్గా అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. సో ప్రైవేట్ హాస్పిటల్లో మరణించింది అని తెలిసిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, ఇలాంటి వాళ్ళని నిజంగా నమ్మాలా అంటే చాలామంది మద్యం మత్తులో అయితే ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. అలాగే మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో కొంతమంది డాక్టర్లు నిర్లక్ష్యంగా అయితే వాళ్ళ దగ్గరికి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళని అయితే ఇలా తీవ్ర విషాదానికి దారి తీయడం అయితే నిజంగా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. సో ఆ ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఇప్పుడు పరారీలో ఉన్నాడు. సో మొత్తానికైతే చిన్నారి పాప పేరు హేమశ్రీ, తనకి 14 సంవత్సరాలు. జలుబు దగ్గు అనే చిన్న కారణంతోనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా తను మద్యం మత్తులో ఉన్నారు అన్న విషయం ఏదైతే ఉందో అది తల్లిదండ్రులకు తెలియదు, ఏమాత్రం తెలియకుండానే ఇంకా చిన్న సమస్య కదా, ఇదేమన్నా పెద్ద సమస్య అయితే హాస్పిటల్కి వెళ్దాము అని అనుకున్నట్లు ఉన్నారు. సో చిన్న సమస్య కదా, ఇక్కడతో ఆర్ఎంపీ డాక్టర్తో ఒక చిన్న ఇంజెక్షన్ లేకపోతే ట్యాబ్లెట్స్ అంతా అయిపోతుంది అని అనుకున్నారు. కానీ అక్కడే ఒక దురదృష్టకర వార్త అయితే చోటు చేసుకుంది. తను తాగిన మత్తులో తను ఇంజెక్ట్ చేసిన ఇంజెక్షన్ తప్పో లేకపోతే ఇంజెక్ట్ చేసిన ప్లేస్ తప్పో తెలియదు, కానీ ఇంజెక్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తనకు ఊపిరాడకుండా కాళ్ళు చేతులు ఇష్టానుసారంగా ఇలా పడిపోయిన తర్వాత వెంటనే ఫాదర్ ఏం చేస్తాడు, కనీసం ఇంట్లో కూడా చెప్పలేనంత సమయం లేదు. అక్కడ వెంటనే అయితే తన యాక్షన్ తీసుకొని అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో తను అప్పటికే ఆల్రెడీ మరణించింది అని చెప్పిన తర్వాత వెంటనే ఇంకా అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇక అప్పుడు అప్రమత్తం అయితే ఏం లాభం ఉంది, ఇంకా వెంటనే అయితే ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయాయి. బట్ ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనము ప్రాణాలు కాపాడుకోవాలి అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ల వెనకాల బ్యాక్ స్టోరీ ఎలా ఉంది, అలాగే వాళ్ళు మంచిగానే ఉన్నారా, మంచిగానే చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద 100కి 100% ఉంటుంది. సో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే అతను కరెక్ట్గా ఉన్నాడా, అతను ఆర్ఎంపీ డాక్టరా లేకపోతే మంచి డాక్టరా, అసలు అతను ఇచ్చే గోళీలు ఎలా ఉన్నాయి, ఇదంతా కాదు. ఏదేమైనప్పటికీ కూడా మనకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే చిన్న సమస్యతో పోతుంది అని సహజంగా వదిలేస్తేనే చాలా మంచిది. ఒకవేళ లేదా టాబ్లెట్స్ తీసుకోవాలి లేకపోతే ఇంజెక్షన్స్ తీసుకోవాలి అన్న థాట్ మీలో ఉంటే మీరు తీసుకునే టాబ్లెట్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటి, వాటి గురించి కొంచెం క్లియర్గా తెలుసుకొని ఉంటే ఇంకా మంచిది. థ్యాంక్ యూ సో మచ్.